డీటెయిల్స్ చూస్తే కార్డు విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మొదటి రోజు 2536 రిజిస్ట్రేషన్లు జరిగాయి. తద్వారా సర్కార్కు సుమారు 71.73 కోట్ల రాబడి లభించింది. పాత విధానంలో రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సందడి నెలకొంది. 3 నెలల అనంతరం రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలో ప్రారంభం కావడంతో అక్కడ దస్తావేజు లేఖలకు హడావుడి కనిపించింది. మొదటి రోజు స్థిరాస్తి కార్యక్రమాలు ఎక్కువగా ఉండే చోట రిజిస్ట్రేషన్లు జోరుగా సాగాయి. దాదాపు 3 నెలల విరామం తర్వాత పాత విధానంలో అయినది. మనకి ఇప్పటి వరకు డాక్యుమెంట్లు 11 డాక్యుమెంట్లు వచ్చినాయి. ఒక 3 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఇంకా సాయంత్రం వరకు కూడా డాక్యుమెంట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే మార్పు ఎలా ఉంది సార్? అంటే పాత పద్ధతి బాగుంటుందంట, ఇప్పుడు ధరణి బాగుంటుందంట? అంటే రెండు బాగానే ఉన్నాయి. అంటే ప్రజలకు పాత పద్ధతి బాగా అలవాటు అయింది కాబట్టి దాని మీద వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ప్రజలైతే సంతోషంగానే ఉన్నారు. కొత్త విధానం కూడా ధరణి కూడా బాగానే ఉంది. అది పాత పద్ధతి మన ప్రభుత్వం పాత పద్ధతి మనం స్టార్ట్ చేయమన్నారు. మనం అది అంటే ఎలాంటి అంటే పబ్లిక్ రావడం కానీ ఎలాంటి రిక్వెస్ట్లు ఎలా ఉన్నాయి? పబ్లిక్ పాత విధానమే ఉండననే రిక్వెస్ట్ చేస్తుంది.